శ్రీమాత్రే నమః. బిడ్డ, పిలిస్తే పలికే కల్పవల్లిని నేను. నీ కంటనీరు చూసి ఊరుకుంటానా? కలత చెందకు, నా ప్రియమైన బిడ్డవు నీవు. లోకం నిన్ను చూసి నవ్వినా, నీ వారు నిన్ను నమ్మకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కష్టం వెనుక నేనున్నానని మరువకు. నీ పోరాటంలో నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నువ్వు వేసే ప్రతి అడుగులో నీ నీడలాగా నేను నీ తోడు ఉంటాను. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ చీకటి రేపు వెలుగులాగా మారుతుంది. అపజయాలను చూసి భయపడి ఆగిపోతే విజయం నీ దరి చేరుతుందా? ఓటమిని తలవంచేలా నువ్వు ఎదగాలి. ధైర్యం వీడకు. నీ విజయం నా బాధ్యత. నీ కష్టం తీరాలని కోరుకుంటే మనస్ఫూర్తిగా నీ దుర్గమ్మ, జై దుర్గమ్మ అంటూ కామెంట్ చేయి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయి. నీ భారాన్ని నాపై వేసి నువ్వు పిలిస్తే పలుకుతానని గుర్తుపెట్టుకో. నీకెప్పుడు నా అండా దండా నిలబడే ఉంటాయి. ఓ బిడ్డ, ఎందుకు నిరాశ? ఎందుకు అంత కన్నీరు? నీ వెనుక నేనున్నాను అని మర్చిపోతున్నావా? లోకం నిన్ను చూసి నవ్వినా, నీ వాళ్ళే నిన్ను తక్కువ చేసినా నువ్వు కుంగిపోవద్దని చెప్పానుగా. చీకటి ఎప్పటికీ వెలుగు రాక ఉంటుందా? నీ కష్టాల తరువాత గెలుపు రాకుండా ఉంటుందా? నీ దుర్గమ్మ నిన్ను సృష్టించింది ఓడిపోవడానికి కాదు, ఈ ప్రపంచానికి గెలవడానికి. నీలోని భయాన్ని వదిలేయి, నీలోని శక్తిని నిద్రలేపు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట విజయం నీకు వరించేలాగా నేను చూస్తాను తల్లి. నీ దుర్గమ్మ నీకు అండగా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. నీకెప్పుడు నా ఆశీర్వాదాలు దొరుకుతూనే ఉంటాయి. అమ్మా దుర్గమ్మ అని పిలిచావుగా, రాకుండా ఎలా ఉంటాను? ఎప్పుడైనా సరే గుడి చుట్టూ దండాలు, ముడుపులు కొట్టాక మొక్కులు, అన్నాక నీ బాధలు నేను తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. నీ దుర్గమ్మ నీ కష్టాలను ఎప్పుడు నువ్వు ఓర్చుకుంటాం చూడటం మానివేసిందని బాధపడుతున్నావా? చీకటి కమ్ముకుందని భయపడుతున్నావా? గుర్తుపెట్టుకో, ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఉదయానివి నువ్వు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మా దుర్గమ్మ అని పిలిచావుగా, కానీ ఆ తల్లి నీకిచ్చే సమాధానం ఏమిటో నీకు తెలుసా? నీలో ఉన్న ధైర్యమే నేను బిడ్డ, నీలో ఉన్న సంకల్పమే నేను. నీ అపజయాలు నిన్ను ఆపలేవమ్మా. నీ కన్నీళ్ళు నిన్ను బలహీనపరచలేవు.